పావలాకి పనికిరాని పోరంబోకులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కమెంట్ చేసేవాళ్ళే. మళ్ళొకసారి చెప్తా, కొంతమందికి అర్థం కాదు కాబట్టి, పావలాకి పనికిరాని పోరంబోకులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కమెంట్ చేసేవాళ్ళే. మొన్న సోకాల్డ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొంతమంది చేసినటువంటి చేష్టలకి నిజంగా సభ్య సమాజం తలదించుకోవాలి. నిజంగా పోరంబోకులు ఎలా ఉంటారు అంటే అగో ఇలా ఉంటారు అని చెప్పేసి వీళ్ళు వీడియోని రిలీజ్ చేసుకున్నారు. మరి ఆ వీడియో ఎవరు రిలీజ్ చేసినారో తెలియదు, వీడియోనే రిలీజ్ చేసుకున్నారు. ఈ వీడియోలో పోరంబోకులు మీకు క్లియర్గా కనిపిస్తారు. ముందుగా ఈ వీడియో అన్నది ఒకసారి చూడండి, వినండి. వినడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏం వరుస్తున్నారు అన్నది వినడం అన్నది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కొంతమంది గురించి నేను మాట్లాడాలి. దయచేసి కొంచెం జాగ్రత్తగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక ఏమన్నారో కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది వీళ్ళు చేసినటువంటి చేష్టలు. మరికొన్ని వీడియోలు కూడా బయటికి వచ్చినాయి, నేను అన్నీ ప్లే చేయలేను కాబట్టి ఈ వీడియో ప్లే చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఒక బొమ్మ తగిలించుకున్నాడు ఎవడో పోరంబోకు, పక్కన అల్లు అర్జున్ గారు ఒక బొమ్మ తగిలించుకున్నాడు మరో పోరంబోకు. ఈ పోరంబోకులు మాట్లాడే మాటలు, అరిచిన అరుసులు మీరు విన్నారు. వీడు జగన్ గారి యాక్టింగ్ చేస్తున్నా అనుకుంటున్నాడు. సరే, ఏదో చేసేసిండు, అయిపోయింది, ఇక జీవితంలో ముందుకెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాడు. ఈరోజు నేను ఈ విషయం మీద కొంతమంది గురించి మాట్లాడాలి. మొదటిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల గురించి మాట్లాడాలి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాగబాబు గారి గురించి మాట్లాడాలి. మూడవది నేను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే వంగలపూడి అనిత గారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి. ముందుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. పవన్ కళ్యాణ్ గారి ఈ సో కాల్డ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఈ అభిమానులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పనికి మాలిన పోరంబోకు చేష్టలు చేయడం వల్ల ఈరోజు మీ నాయకుడికి మీరు మేలు చేసినట్టు అనుకుంటున్నారు. కాదు, మీ నాయకుడికి ఉన్నటువంటి కాస్తో కూస్తో పరువుని తీసుకుపోయి గంగల కలిపి, ఆల్రెడీ మీ నాయకుడు చెప్పిన మాట మీద ఉండడు అని చెప్పేసి సమాజం ఆయనను నమ్మడం అనేది మానేసింది. ఈ సమయంలో మీరు చేసిన ఈ పోరంబోకు పనుల వల్ల రాబోయే రోజుల్లో, అంటే ఆల్రెడీ మొత్తం గంగలో కలిసిపోయింది, ఇక ఉన్నది కూడా రాబోయే రోజుల్లో ఇంకా కలుస్తుంది. ఎందుకంటే మీరు ఈ పని చేసి ఏదో సాధించాలని అనుకుంటున్నారు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మరొక వీడియో అన్నది వైరల్ అయింది, మరొక వీడియో. మరి ఆ వీడియో ఎక్కడదు, ఏంది కథ నాకు తెలియదు, ఆ వీడియో కరెక్టా కాదా కూడా నాకు తెలియదు. వినండి ఈ వీడియో కూడా. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రియాక్షన్ అని చెప్పేసి అంటారు. మీరు ఒక యాక్షన్ చేస్తే దానికి రియాక్షన్ వస్తుంది. ఏం రియాక్షన్ వచ్చింది అంటే, మీ ఎవరైతే అభిమాన నటుడు ఉన్నాడో పవన్ కళ్యాణ్ గారు, ఆయనని పావలా పావలా అని అరుస్తున్నారు. మీరు చేసిన పోరంబోకు పని వల్ల మీ నాయకుడిని పావలా పావలా అంటున్నారు. ఆ అవకాశం ఇచ్చింది ఎవరు? మీరు. అవకాశం ఇచ్చింది ఎవరు? మీరు. ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మంచి చేయాలి అనుకున్నటువంటి కార్యకర్తలు, అభిమానులు అయితే బాధ్యతగా ఉండాలి. సమాజంలో అరే జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే వాళ్ళొక లెవెల్ రా అన్నట్టుగా బతకాలి. కానీ మీరు చేసిన పోరంబోకు పని వల్ల ఈరోజు ఏమైంది అంటే, జనసేన పరువు, ఆ జెండా పట్టుకుని తిరుగుతున్నారు. జనసేన పరువు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి కాస్తో కూస్తో పరువు పోగా, పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్స్కి ముందు పావలా పావలా అని పిలిచేవారు, ఇప్పుడు మళ్ళీ
మీ వల్ల ఈరోజు అంటే కొన్ని రోజులు గ్యాప్ వచ్చిందిలే, డిప్యూటీ సీఎం అయింది కాబట్టి ఎవరు పిలవలే, మళ్ళీ ఇప్పుడు పావలా పావలా అని పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు అంటే మీరు చేసిన యాక్షన్కి వచ్చినటువంటి రియాక్షన్. ఆహా ఎట్ట పిలుస్తారు పవన్ కళ్యాణ్ గారిని పావలా అంటే మక్కలు ఎరగొడతారు. ఇది నేనలే, పవన్ కళ్యాణ్ గారే అన్నారు. వినండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారి మాట. రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని శాంతి భద్రతలు ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం, మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. కాలు మక్కిలు కూడా కింద కూర్చోబెడతారు, జాగ్రత్త పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇది పవన్ కళ్యాణ్ గారి మాట. సరే, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల గురించి మనం మాట్లాడేసినాము. పవన్ కళ్యాణ్ గారి గురించి, నాగబాబు గారి గురించి, జనసేన పార్టీ గురించి మనం మాట్లాడాలి. ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంఘటన మీద ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ఒకసారి చూడండి. జనసేన కార్యకర్తల రెచ్చగొట్టే చర్యలు, సమాజంలో అశాంతిని సృష్టించేలా చేష్టలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి, అల్లు అర్జున్ గారి మాస్కులు ధరించి వికృత చేష్టలు, కించపరిచే వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ పాత సినిమా రిలీజ్ సందర్భంగా జనసేన కార్యకర్తల అరాచకం, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్కు దిగేవాళ్ళు, కమెంట్స్ పెట్టేవాళ్ళు, తాట తీస్తానంటూ మక్కెలు విఎన్ రాశారు. వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తన కార్యకర్తల మీద చర్యలు తీసుకోరు. అంటే పవన్ కళ్యాణ్ గారు అది మక్కెలు వి అని చెప్పేసి రాశారు, విరగొడతానని చెప్పేసి మొత్తం రాయలేన. మరి రాసే అటువంటి వ్యక్తి మర్చిపోయిందా, కావాలని వి అని పెట్టిండో తెలియదు మనకి. సో ఇది పరిస్థితి. అంటే వాళ్ళు చేసినటువంటి ఆ చేష్టలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ పెట్టింది. ఎప్పుడు 31 డిసెంబర్, అంటే నిన్న కాక మొన్న వైసీపీ, అంటే ఈ సంఘటన కూడా మొన్ననే జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఆ జల్సా అనే సినిమా రిలీజ్ జరిగిందంట. అక్కడ ఈ సంఘటన జరిగితే ఇమ్మీడియట్గా వైసీపీ పార్టీ ట్వీట్ పెట్టింది. కనీస బాధ్యతగా జరిగింది తప్పు అంటే ప్రపంచానికి నీతి బోధలు నేర్పించేటటువంటి పవన్ కళ్యాణ్, ప్రపంచానికి నీతి బోధలు నేర్పించేటటువంటి నాగబాబు, వీళ్ళిద్దరు కూడా కనీసం అరే ఇది మా వాళ్ళు చేశారు లేదా అభిమానులు చేశారు, ఇలా చేయకండి, ఇలా చేయడం తప్పు అన్నటువంటి ఒక మాట. జనసేన ట్విట్టర్ హ్యాండిల్ చూడండి, ఇది జనసేన ట్విట్టర్ హ్యాండిల్. ఎక్కడన్నా కనిపిస్తుందా మీకు? ఇగో ఇది పిఠాపురం ప్రజలకు రాసినటువంటి లేఖ, ఇందులో లేదు చూస్తే నేను. అగో ఎక్కడన్నా కనిపిస్తుందా ఒక్క ట్వీట్? 30వ తారీఖు దాకా పోయినా నేను. ఈ సంఘటన 31 జరిగింది, ఆల్రెడీ 30 దాకా పోయినా. ఎక్కడన్నా ఒక ట్వీట్ ఉందా? సరే, పవన్ కళ్యాణ్ ఏమైనా ట్వీట్ చేసిండా ఒకసారి చూద్దాం. అంటే ఆయనకి పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఉంది కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ట్వీట్ చేసిందా ఒకసారి చూస్తే, పవన్ కళ్యాణ్ ఓకే ఇక్కడ చూడండి. ఈయన ఏమైనా ట్వీట్ చేసిండా అంటే ఈయన లాస్ట్ ట్వీటు ఎప్పటిది? 19 డిసెంబర్. అంటే ఈయన కూడా ఏం ట్వీట్ చేయలే, పర్సనల్గాను చేయలే, పార్టీ పరంగాను చేయలే. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే పక్క వాళ్ళకి నీతులు బోధిస్తారు, మక్కలకు బొక్కలు విరగొడతాం, అది ఇదని చెప్పి సినిమా డైలాగులు కొడతారు. కానీ సొంత వాళ్ళని కంట్రోల్ చేసుకోవడం మాత్రం పవన్ కళ్యాణ్ గారికి రాలా. ఇక నాగబాబు గారు అనవసరమైనటువంటి విషయాలలో కూడా తీసుకొచ్చి ఆయన ముక్కు అందులో పెట్టి స్మెల్ చూస్తాడు నాగబాబు గారు. అట్లాంటి వ్యక్తిత్వం ఆయనది. అట్లాంటిది ఇంత పెద్ద సంఘటన జరిగితే లేదురా తప్పు, మీకు అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు, అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోండి, తప్పు అట్లా చేయడం తప్పు. ఆయన ఒక ఎక్స్ సీఎం కాకపోయినా ఏ మనిషిని కూడా అలా అనకూడదు. మనది బాధ్యత కలిగినటువంటి పార్టీ. సరే, సో కాల్డ్ మనం బాధ్యత కలిగిన వాళ్ళం అని చెప్పేసి యాక్టింగ్ చేస్తుంటాము, మరి మనం ఇలా చేయడం తప్పు అని చెప్పేసి ఒక్కసారి బయటకు వచ్చి మాట్లాడిండా? పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, నాగబాబు గారు మాట్లాడారు. వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో కనీసం ఒక ట్వీట్ పెట్టరు ఇది తప్పు అని. మరి ఈరోజు పరిస్థితులు ఏంటి? సరే, ఆ పరిస్థితులు ఏంటి అక్కడ కూడా వస్తా. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారి గురించి, వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడాలి. వంగలపూడి అనిత గారికి, చంద్రబాబు నాయుడు గారికి వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదన్నా చిన్న విషయం ఉంటే వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళు భయపడిపోతారు. అరే సమాజం చెడిపోతుందే, జగన్మోహన్ రెడ్డి రౌడీలను పెంచి పోషిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి క్రైమ్ని అడ్జేస్తున్నాడు అని చెప్పేసి దొంగెడుపులు ఏడుస్తారు. కానీ ఇట్లాంటి సమయంలో మాట్లాడతారా? మాట్లాడరు. మాట్లాడాలంటే వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు ఎక్కడో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఉన్నారు, పాషా గారు మీరు భలేవారే అని చెప్పేసి అనొచ్చు. కాకపోతే వాళ్ళ దొంగడుపులు కూడా మనం వినాలి కదా. మేడము వంగలపూడి అనిత గారు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి.
ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవలు పట్టుకొని తిరుగుతాం, రప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్ లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈ రోజు ఒక పోక్సోలో చిన్న పిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసిన రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసిన వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్లి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి వాడి వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్తున్నాం కూడా. రౌడీ షీటర్లు కూడా ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం. ఇష్టానుసారంగా రోడ్. మేడం ఇంత మాట్లాడారు కదా, మేడం మాట్లాడింది దేనికో తెలుసా మీకు? బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి. బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుని అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అనలేదు, వంగలపూడి అనిత గారిని ఒక మాట అనలేదు, పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు. వీళ్ళు ఏదైతే అంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏదో అరుస్తున్నారో అట్లా ఏమీ అరవల. అయినా కూడా వీళ్ళకి ఖాళీ, అరే జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఇంతమంది చేసుకున్నారా? ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి నన్ను ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కాలింది, నేను ఒక హోంమంత్రి నన్ను ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి మేడం ఖాళీ. వీళ్ళు ఏం చేశారు? ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి నడిపించుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఇది వంగలపూడి అనిత గారు మాట్లాడినటువంటి మాటలు. ఇక మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు రఫరఫాలు ఆడిస్తాను. ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దగ్గరలో ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్ లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసులో రావాలి, జరుపుకుంటే నాకు ఏ అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువుని పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారని చెప్పేసి బర్త్డే సెలబ్రేషన్స్. సరే వీళ్ళు ఏం చేయలేదా అంటే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కూడా ఇంతకుముందు 2023, 2022 అనుకుంటా వాళ్ళు ఆల్రెడీ అది చేశారు. ఆ వీడియోలు కూడా వైరల్ అయినా నేనే చాలాసార్లు మళ్ళీ చూపించాను. కానీ సమాజంలో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు అమాయకంగా మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. అంటే మీకు ఒకవైపే కనిపిస్తుంది. నిన్న మరి జనసేనకి సంబంధించినటువంటి కొంతమంది పోరంబోకులు చేసినటువంటి చేష్ట ఉంది కదా, మరి వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళని రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళండి, కీళ్ళు బొక్కలు పవన్ కళ్యాణ్ గారే చెప్పింది, నేను కాదు, బొక్కలు ఇరగొట్టండి చూద్దాం, చేస్తారా? ఒకసారి సమాధానం చెప్పాలి. ఇక ఫైనల్గా ఒక విషయం చెప్తాను. ఇది ఎవరికి అంటే పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, చంద్రబాబు నాయుడు గారికి, వంగలపూడి అనిత గారికి, నలుగురికి కూడా ఒక విషయం చెప్తాను. సరే ఈ ఇష్యూ జరిగింది. ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే ఆల్రెడీ దాని రిప్లై అనేది ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు అంటే వైసీపీకి సంబంధించినటువంటి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తులు ఈ విషయం మీద రిప్లైలు ఇస్తున్నారు. విషయం ఎంత దాకా వెళ్ళింది అంటే వీడెవడైతే పోరంబోకు ఉన్నాడో వీడెవడైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ ఏదైతే ధరించాడో వీడి ఐడెంటిటీని బయటపెట్టారు. రేపు పొద్దున ఏం జరుగుతుంది అంటే నేను చెప్తున్నా 100%, ఎందుకంటే మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి నేను చెప్తున్నా. రేపు పొద్దున ఏం జరుగుతుంది? మీరు బాగానే ఉంటారు, పోయి అపోజిషన్లో కూర్చుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చినాక వీడెవడో ఐడెంటిఫై చేశారు, ఆల్రెడీ చేసి ట్విట్టర్లో పెడుతున్నారు కొంతమంది. సరే అది తప్పు, తీసేయండి. ఎవరైనా సరే మనిషే, వాడు పీ తినడని చెప్పేసి మనం ఆ పని చేయకూడదు. దయచేసి తీసేయండి వీడి ఐడెంటిటీ. కాకపోతే వీడి ఐడెంటిటీ అనేది ఆల్రెడీ వైరల్ అయిపోయింది. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఏం చేస్తారు? వాళ్ళు ఇలా అరవరు, వాళ్ళు ఇలాగా ఏదో యాక్టింగ్లు చేయరు. వాళ్ళు చేసే పనులు ఎట్లుంటే తెలుసా? మనిషి అన్నవాడు వెన్ను ముక్క అన్నది భయంతో వణికిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చేసే పనులు అట్లుంటాయి. ఈ బచ్చాగాళ్ళు, ఈ పోరంబోకులు చేసే పనులు చేయరు. వాళ్ళు ఒక పని చేశారు అంటే అది 10 తరాల వరకు గుర్తుండిపోద్ది. ఆ భయం వెన్ను ముక్క అదురుద్ది, ఆ పనులు ఉంటాయి. మరి వీడి భవిష్యత్తు ఏంది? పక్కనున్నవాడు అల్లు అర్జున్ గారి ఫోటో పెట్టుకున్నటువంటి వ్యక్తి, వాడి భవిష్యత్తు ఏంది? ఇద్దరి భవిష్యత్తు అంధకారంలోకేగా, ఇద్దరి పని అయిపోయినట్టేగా. సరే మీరు న్యాయం చేయకపోతే అది జరుగుతుంది. ఇది జరగకూడదు అంటే ఏం చేయాలి? మీరు న్యాయం చేసి వీళ్ళ మీద కేసులు పెట్టాలి. అందరినీ సమానంగా చూసేటటువంటి తండ్రి పొజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వీడి మీద కేసులు పెట్టాలి. పెడితేనే వీడి భవిష్యత్తు సేఫ్. లేకపోతే రాబోయే రోజుల్లో వీడి భవిష్యత్తుకి గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు.
ఇది నేను అనుకుంటున్నా. దయచేసి వీడి మీద కేసులు పెట్టండి, సమాజంలో ఒక మంచి మెసేజ్ అన్నది తీసుకువెళ్ళండి. లేదు కాదు కూడదు అంటే రాబోయే రోజుల్లో ఇందాక చెప్పిన కదా, వీడి భవిష్యత్తు, ఇక్కడ ఉన్న వాళ్ళ కొంతమంది భవిష్యత్తు మొత్తానికి అంధకారంలోకే. దయచేసి ఈ విషయం మీద ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఈ పొరంబోకుల గురించి ఒక కమెంట్ అయితే చేయొచ్చు కదా, చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అంతేకాదు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.